ప్రస్తుతం ఎస్వికే వద్ద ఉన్నాం. మనతో పాటు ఏదైతే మాదిగ మేధావుల ఫోరం అధ్యక్షుడు రాజేందర్ గారు ఉన్నారో ఒకసారి ఆయనతో మాట్లాడదాం. అన్న నమస్తే. ఏంది ఇలా ప్రోగ్రాం గల ముఖ్య ఉద్దేశం ఏంది? ఒకవైపు మందకృష్ణ మాదిగ ఇదే 1,00,000 డప్పులు 1,000 గొంతులకు ఒకవైపు పెడతా ఉన్నాడు, మీరే ఉద్దేశంతో పెట్టింది? ఇలా యాక్చువల్గా ఈరోజు మాదిగ ఇంటలెక్చువల్ ఫోరం స్టేట్ బాడీ ఆధ్వర్యంలో మా యొక్క కరపత్రం రిలీజ్ కార్యక్రమం ఉంది. అదేవిధంగా 1,00,000 డప్పులు 1,000 గొంతులు ఏదైతే ఎంఆర్పిఎస్ మందకృష్ణ మాదిగ గారు ఏబిసిడి ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు మద్దతుగా చేస్తున్నాడో దానికి మేము సంపూర్ణ మద్దతు కూడా ఈరోజు తెలియజేస్తూ డప్పులతో కూడా ఈరోజు కార్యక్రమం చేయడం జరిగింది. ఎందుకంటే అది సామాజిక న్యాయం కోణం లోపల ఇది అందరికీ సంబంధించి, అంటే సమాజ అభివృద్ధికి సంబంధించింది. ముఖ్యంగా సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో ఏబిసిడి వర్గీకరణను సబ్ క్లాసిఫికేషన్స్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో సుప్రీంకోర్టు ఏదైతే ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా ఏదైతే మరి అనౌన్స్ చేసిండ్రో మేము ఈ రిజర్వేషన్ వర్గీకరణ చేసి తీరుతామని, దాన్ని వెంటనే అమలు చేయాలనేదే మా ప్రధాన డిమాండ్గా మరి మేము పెట్టడం జరిగింది. ఎస్సీ రిజర్వేషన్ ఏబిసిడి వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని మేము సంతోషంగా స్వాగతిస్తూ ఎస్సీ రిజర్వేషన్ అమలు అయ్యేంత వరకు కూడా ప్రభుత్వ పరంగా ఎలాంటి నోటిఫికేషన్లు విడుదల చేయరాదు, దీన్ని వెంటనే అమలు చేయాలనేది ప్రధాన డిమాండ్. ఏదైతే వర్గీకరణ అంశం సుప్రీంకోర్టు తీర్పు తర్వాత అటు గ్రూప్ 1 పోస్టులు పడ్డాయి, అనేక పోస్టులు కూడా టీచర్ డిఎస్సి కావచ్చు, అనేక పోస్టులు కూడా రిలీజ్ అయినాయి. ఇంకా కూడా మీరు అనుకుంటా ఉన్నారా ఈ మధ్య కాలంలో వర్గీకరణ జరిగే అవకాశం ఉంది, మా పిల్లలకు న్యాయం జరుగుతుంది అనుకుంటా ఉన్నారా? అవి చూసిన తర్వాతనే మేము నోటిఫికేషన్స్ ఇవ్వద్దు అనేది ఈరోజు ప్రధాన డిమాండ్గా పెట్టినాము. వర్గీకరణ వెంటనే అమలు చేయాలి. కమిషన్ వేసిన తర్వాత 1 మంత్ కమిషన్ వేసిన తర్వాత 60 రోజులలో రిపోర్ట్ తీసుకొని చట్టపరంగా మేము అసెంబ్లీలో పెట్టి దానికి ఒక చట్టం తీసుకొస్తామన్నారు. కాబట్టి ఇప్పుడు 90 రోజులైంది, ఇంతవరకు చట్టం చేయలేదు. కమిషన్ రిపోర్ట్ కూడా ఇంకా సబ్మిట్ చేయలేదు. కాబట్టి మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి మరొకసారి మాదిగ ఇంటలెక్చువల్ ఫోరం తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము, మరి కోరుతా ఉన్నాము. దీన్ని వెంటనే మీరు ప్రియారిటీలో పెట్టి ఈ యొక్క సుప్రీంకోర్టు తీర్మానాన్ని మీరు వెంటనే అమలు చేయాలని మేము మరొకసారి కోరుతున్నాం. ప్రభుత్వానికి రెండు అంటే ప్రతి ఒక్కరు కూడా సమానమే. ఇక్కడ అటు మాదిగలు కావాలంటా ఉన్నారు, మాలలు వద్దంటా ఉన్నారు. మరి ఎవరి కోసం ప్రభుత్వం నిలబడాలని మీరు కోరుకుంటా ఉన్నారు? మరి అయితే ఇది ఏదైతే రిజర్వేషన్ వర్గీకరణ ఉందో అది మాల మాదిగల కొట్లాట కాదు, మాల మాదిగల పంచాయతీ అసలే కాదు. ఇది సామాజిక న్యాయం కోసం సుప్రీంకోర్టు ఇచ్చింది ఏదైతే ఆర్టికల్ 14, 15(4) అదేవిధంగా 16 ఏదైతే అమలు చేసుకోవచ్చు మీరు మీ రాష్ట్రాలలో అనేది పంజాబ్ కోర్టు విషయంలో వచ్చినప్పుడు, పంజాబ్ కేసులో విషయంలో వచ్చినప్పుడు అన్ని రాష్ట్రాలు కూడా భారతదేశం లోపల ఈ యొక్క సామాజిక న్యాయం కోసము ఎస్సీలు ఏదైతే సబ్ క్యాస్ట్స్ ఉన్నాయో ఏదైతే సబ్ క్లాసిఫికేషన్ కూడా మీరు చేసుకొని అన్ని వర్గాలకు ఫలాలు అందించవచ్చు అనేది సుప్రీంకోర్టు చెప్పింది. కాబట్టి ఇది ఒక్క మాలలకు మాదిగలకు సంబంధించింది కాదు. ఇప్పటి వరకు అంతో కొంత మాలలు అభివృద్ధి చెందినారు. కాబట్టి ఇంకా ఉపకులాలు అయినటువంటి మోచి, చమారు, మాస్టి, సింధు ఇలాంటి ఇంకా అట్టడుగు వర్గాలు, అణగారిన వర్గాలు, అన్నం తినని వర్గాలు ఏవైతే ఉన్నాయో, ఇంకా ఎడ్యుకేషన్ లేని వర్గాలు అయితే ఉన్నాయో, రాజకీయంగా నోచుకొని వర్గాలు ఏదైతే ఉన్నాయో వాటికి ఈ ఫలాలు అందాలనేదే మాదిగ ఇంటలెక్చువల్ ఫోరం యొక్క ఉద్దేశం. కాబట్టే మేము ఇది మా పంచాయతీ కాదు, ఇది మాలల పంచాయతీ అసలే కాదు. కాబట్టి నేను ఒక్కటే చెప్తున్నాను, ఒక విద్యావంతునిగా 40 సంవత్సరాలు నేను ఒక సెంట్రల్ గవర్నమెంట్లో ఒక ఉద్యోగం సీనియర్ ఆఫీసర్గా చేస్తూ ఈరోజు సంఘ సేవకులు ఉంటూ మాదిగ ఇంటలెక్చువల్ ఫోరం అధ్యక్షుడు ఉంటూ మా అందరి డిమాండ్ ఒకటే డిమాండ్, ఇది అందరికీ ఫలాలు సమానంగా వారి జనాభా నిష్పత్తి ప్రకారంగా అందినప్పుడే అన్ని కులాలు అన్ని వర్గాలు అభివృద్ధి చెందుతాయి అనేది మా యొక్క ఆకాంక్ష. ఓకేనా? ఇప్పుడు మీరే అన్నారు పంజాబ్ కేసు తర్వాత దీన్ని అమలు చేసింది సుప్రీంకోర్టు అని. మరి ఇక్కడ మందకృష్ణ విజయం అనుకోవచ్చా, లేదంటే పంజాబ్లో ఎవరైతే కేసు ఇచ్చారో వాళ్ళ విజయం అనుకోవచ్చా? దయచేసి మరొకసారి చెప్తున్నది మందకృష్ణ విజయమో మరొకరి విజయం కాదు. సుప్రీంకోర్టుకి ఎవరైతే వెళ్ళినరో అది వెళ్ళినప్పుడు ఇది 30 సంవత్సరాల జరుగుతున్న ఉద్యమం కంబైన్ ఆంధ్రప్రదేశ్లో ఉంది. కాబట్టి దీన్ని కూడా ఉటంకించి అన్ని రాష్ట్రాలకు ఇది వర్తింపజేయాలనేది సుప్రీంకోర్టు తీర్పు తప్ప ఒక తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ కాదు. కాకపోతే తెలంగాణ ముఖ్యమంత్రి కాదు మొదట స్పందించి దీన్ని మేము అమలు చేస్తాం దేశంలోనే మొట్టమొదటిసారి అని అనౌన్స్ చేసిండు. కాబట్టి దాన్ని స్వాగతిస్తూ అమలు చేయాలనేది మా డిమాండ్. ఓకేనా? 57 కులాలు మాదిగని పక్కన పెడితే మరి ఇక్కడ మందకృష్ణ మాదిగ కులస్తులు తప్ప ఎక్కడ కూడా బలంగా ఇంకా మిగతా 57 కులాలు కనిపిస్తలేదు. దీనికి గల కారణం ఏంది? మరి ఎందుకు మొన్న ఏదైతే 11వ తారీఖు యూనివర్సిటీలో ఓయూలో పెట్టినప్పుడు సింధి వాళ్ళు వచ్చారు, మాస్టర్ వాళ్ళు వచ్చారు, బైన్లో వచ్చారు, ఉపకులాలు వచ్చారు. కాకపోతే వాళ్ళు చదువుకున్న వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. అదే మా బాధ. మా తపన అంత ఏంటంటే ఇంటలెక్చువల్ మా తపన
మేము చెప్పేది మాది ఇంటలెక్చువల్ ఫోరం తపన ఏంటంటే మిగతా వర్గాలలో కూడా చదువుకోవాలా, వాళ్ళకు కూడా ప్రాతినిధ్యం దొరకాలంటే అన్ని వర్గాలు వాళ్ళ జనాభా ప్రకారంగా నిష్పత్తి ప్రకారంగా రిజర్వేషన్స్ను వర్గీకరణ చేయాలి. లేకపోతే ఓన్లీ మాదిగలు కొట్టుకపోతున్నారు. కాబట్టి కింది వర్గాలకు కూడా వాళ్ళ జనాభా ప్రకారం ఇది అందినప్పుడే వాళ్ళు కూడా ఇంకెక్కువ శాతం ఎక్కువ మంది చదువుకొని అభివృద్ధిలోకి రావడానికి, ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఓన్లీ వేల మీద లెక్క వేసినట్టు అక్కడొక్కరు ఇక్కడొక్కరు ఉన్నారు సబ్ క్యాస్ట్లలో. కానీ ఇప్పుడు మేము కోరుకునేది ఏంటంటే ఆ వర్గాలు కూడా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఆ వర్గాలకు కూడా ప్రాతినిధ్యం ఇవ్వాలనేదే మా కోరిక. ఓకేనా? 57 కులాలు మీతో పాటు మాదిలతో పాటు 58 కులాలు, అంటే ఒక్కొక్క కులం ఒక్కొక్క వృత్తి ఉంటుంది. మీది డప్పు. మరి ఆ రోజు డప్పులనే ప్రదర్శించబోతా ఉన్నారా? చిందులు ఉన్నారు, వాళ్ళకు ఒక రకమైన వస్త్రాలు ఉంటాయి, వాళ్ళకు ఒక రకమైన వాయిద్యాలు ఉంటాయి, వాటిని కూడా ప్రదర్శిస్తూ ఉన్నారా? అయితే ముఖ్యంగా స్లోగన్ మాత్రం 1,00,000 డప్పులు 1000 గొంతులు అన్నప్పటికీ కళాకారులు అన్ని రకాల కళాకారులు ఆ రోజు పాల్గొనబోతున్నారు. కాబట్టి ఇక్కడ డిఫరెన్సెస్ ఏం లేవు, వేరే కూడా ఉద్దేశం లేదు. అన్ని రకాల అన్ని సబ్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి కళాకారులు పాల్గొనవచ్చు. ఎందుకంటే అందరికీ కూడా సంబంధించినటువంటి ఇష్యూ ఇది. ఒక్క మాదిగలకు మందకృష్ణ సంబంధించిన ఇష్యూ కాదు ఇది, అన్ని వర్గాల ఇష్యూ కాబట్టి, అన్ని వర్గాలకు సమస్య కాబట్టి అందరం కలిసి రావాలి, అన్ని కులాలు కలిసి రావాలి, వాళ్ళ కళారూపాలు ప్రదర్శించి ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేయాలనేదే మా ఉద్దేశం. ఓకే, ఫైనల్గా అయితే 7 తారీఖు నాడు విజయవంతం కాబోతుంది అనుకోవచ్చా, లేదంటే ఇంకేమైనా అడ్డంకులు ఉండే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చా? మరి నాకు తెలిసినంత మట్టుకైతే ఇది ఒక మంచి వాతావరణంలో జరగబోతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఎవరికి కూడా వ్యతిరేకం కాదు. ఇది మరొకసారి ప్రభుత్వానికి రీచ్ అయ్యేటట్టుగా 1,00,000 డప్పులతోటి ఒక మన చాటింపు వేసి కళాకారుల నృత్యాలతోటి కళాకారుల పాటలతోటి 1000 గొంతులు వినిపించినట్టయితే గౌరవ ముఖ్యమంత్రి గారు తొందరగా స్పందిస్తారనేది ఒక ఆశ తపన తప్ప ఇది ఎవరికి వ్యతిరేకం కాదు. డెఫినెట్గా ఇది సక్సెస్ అవుతుందని నేను నమ్ముతున్నాను. రేపు రాబోయే రోజుల్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు దీనికి అనుకూలంగా నిర్ణయం ఏదైతే తీసుకున్నాడో దాన్ని అమలు పరచడానికి కూడా మరొకసారి నేను కోరుతా ఉన్నాను. ఓకే అన్న, ఫైనల్గా ఒక విద్యావంతులు, ఒక ఉద్యోగస్తులు, రిటైర్డ్ ఉద్యోగస్తులు, అనేక మంది విద్యావంతులు ఉంటారు. కొంతమంది డప్పు వేసుకోవడానికి కొంచెం మొహమాట పడతారు. అలాగే కొంతమంది ఇంకా కలిసి వచ్చే ప్రయత్నం చేస్తలేరు. మాదిగలో ఉన్నటువంటి మేధావులు కూడా కలిసి వచ్చేటువంటి ప్రయత్నం చేస్తలే. వాళ్ళకి ఏమన్నా వినవిస్తారా మరి మీరు? మేము ఇప్పుడు మాత్రం ఇంతకుముందు అది ఉండే పరిస్థితి, చదువుకున్న వాళ్ళు విద్యావంతులు మేధావులు కొంచెం డప్పు పట్టుకోవాలన్నా ఇది పట్టుకున్నా కొంచెం షై ఫీల్ అయ్యేటోళ్ళు. కానీ ఇప్పుడు ఏదైతే ఆత్మగౌరవం పెరిగిందో, మందకృష్ణ గారు ఉద్యమం చేసిన తర్వాత 30 సంవత్సరాల తర్వాత కులం చెప్పుకోవడానికి ఎవరు భయపడతలేరు, డప్పు కూడా వేసుకోవడానికి కూడా ఎవరు గౌరవంగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే అదే బేసిక్ వీళ్ళకు ఫండమెంటల్ మాదిగ కమ్యూనిటీ కానీ చమార్కి కానీ మోచుకి కానీ ఇది ఒక తోలుతోటి వచ్చిందే వృత్తి కాబట్టి అది డెఫినెట్గా అందరూ కూడా ఆహ్వానిస్తున్నారు. అందరూ కూడా సంతోషంగా ఆ రోజు చేసుకొని, ఇంక్లూడింగ్ మీ, నేను ఒక జనరల్ మేనేజర్ స్థాయిలో ఒక సెంట్రల్ గవర్నమెంట్లో పనిచేసిన నేను కూడా దప్పేసుకొని ఈరోజు అదే డప్పులు ఇక్కడ ఓపెన్ చేసినాము. మేము MIF మాది ఇంటలెక్చువల్ ఫోరం తరఫున హైదరాబాద్లో 100 మందికి మేము డప్పులు, ఎవరికైతే డప్పులు లేకుండా వస్తారో వాళ్ళందరికీ డప్పులు ఇవ్వాలని నిర్ణయించుకున్నాము. అదేవిధంగా జిల్లాలలో కూడా మేము స్లోగన్ ఇచ్చిన జిల్లాలలో కూడా మేము అందరికీ చెప్పడం జరిగింది. మా జిల్లా సంఘాలకు ఎక్కడెవరికైతే మనలోకి డప్పులు అందవో వాళ్ళందరూ కూడా జిల్లా సంఘాలు డప్పులు సప్లై చేస్తున్నాయి. దాని ద్వారా ఒక చాటింపు, ఒక ఊరేగింపు, ఒక కళా ప్రదర్శన ఉంటుంది. అదొక సంగీతాన్ని ఇది కాబట్టి, ఆ సంగీతానికి సూచన కాబట్టి డెఫినెట్గా అందరం కూడా వేసుకుంటాము. ఎక్కడ కూడా సిగ్గుపడేది లేదు. ఇది అవమానకరమైన కూడా కాదు. ఎందుకంటే డప్పు నుంచే ఇవన్నీ వాయిద్యాలు పుట్టినాయి, రకరకాల పుట్టినాయి. డప్పు మేను, దాని తర్వాత డ్రమ్స్ వచ్చినాయి, ఇవి వచ్చినాయి, అవి వచ్చినాయి, రకరకాలు వచ్చినాయి. అక్కడ షేమ్ సిగ్గుపడవలసిన అవసరం ఏమీ లేదు. మేధావులు అందరూ ఇప్పుడు చాలా పరిణితి చెందినారు. వాళ్ళ యొక్క కమ్యూనిటీని మీదేసుకొని సమాజ అభివృద్ధికి తోడ్పడుతున్నారు ఈరోజు మేధావులు. అందుకే మాది ఇంటలెక్చువల్ ఫోరం ఈరోజు యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నది. సామాజిక న్యాయం కోణంలోనే మా తపన. సామాజిక న్యాయం జరిగినప్పుడే ఒకరి మీద ఒకరికి ఆధిపత్యం తగ్గిపోతుంది. కాబట్టి సామాజిక న్యాయం జరగాలి. ఎవరి మీద కూడా ఒకరి కమ్యూనిటీ ఇంకొక కమ్యూనిటీ మీద ఆధిపత్యం చేయొద్దు. నువ్వెంతో నీకు అంత అనేదే మా స్లోగన్. అంబేద్కర్ బాబాసాహెబ్ చెప్పింది కూడా అదే. అన్ని వర్గాలు, అన్ని అణగారిన వర్గాలలో కూడా అందరికీ కూడా అభివృద్ధి చెందాలనేదే రాజ్యాంగం యొక్క సూచన. కానీ దురదృష్టవశాత్తు 1-2 వర్గాలే రాజకీయంగా అభివృద్ధి చెందినాయి. అవి వాళ్ళు ఇప్పుడు అది మర్చిపోయి మాకే కావాలి ఇంకా అంటా ఉన్నారు. అది ఎంతవరకు సమంజసమండి? ఇంకా మిగతా ఉన్నారు మాలలలో అసలు చదువుకునోచుకోలు ఉన్నారు, మాదిగలలో చదువుకునోచుకొని ఉన్నారు, ఇంకా మాస్టర్లు ఉన్నారు, ఇంకా మోచులు ఉన్నారు, చమార్లు ఉన్నారు. చదివే తెలియదు వాళ్ళకు. ఒక పూట అన్నం కూడా తినని వాళ్ళు కూడా ఉన్నారు ఈ సబ్ క్యాస్ట్లలో కూడా. కాబట్టి మాది ఇంటలెక్చువల్ ఫోరం ఒకటి డిమాండ్ చేస్తూ ఉన్నది, అందరికీ సమన్యాయం జరగాలి, సామాజిక న్యాయం జరగాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ కన్న కళలు సామాజిక అభివృద్ధి,
సామాజికంగా అందరూ ఒక సమానంగా అభివృద్ధి చెందినప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, దేశం అభివృద్ధి చెందుతుంది, సమాజం కూడా ఈక్వల్గా సమానంగా అభివృద్ధి చెందడానికి ఒక ఆస్కారం ఉన్నది అనేది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అన్ని సంవత్సరాలు తపనబడి ఈ యొక్క రిజర్వేషన్ తీసుకొచ్చాడు. దాన్ని ఎవరో ఒకరిద్దరు తనకపోదామంటే ఇన్ని రోజులు జరిగింది వేరు, ఇంకా ఇక్కడ ఉంటే జరగనేమో. మేధావులందరూ డెఫినెట్గా దీన్ని అందరికీ సమానంగా పనిచేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఓకే, చూస్తురుగా ఏదైతే ఫిబ్రవరి 7న ఉన్నటువంటి లక్ష డప్పులు వేల గొంతులు కార్యక్రమాన్ని విజయవంతం చేసి తీరుతామని చెప్తా ఉన్నారు. దానికి తోడుగా ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళకు తోచిన సాయం అంటే డప్పు రూపకంగా ఇచ్చే ప్రయత్నాలు కూడా చేస్తున్నటువంటి సందర్భాలు. ప్రతి గ్రామం నుండి అనేక మంది వెళ్తారని చెప్పేసి అయితే ఆశిస్తూ ఉన్నారు. సరే చూద్దాం, 7 తారీఖు నాడు లక్ష డప్పులు వేల గొంతులు కార్యక్రమం ఎట్లా ఉండబోతుందో చూడాల్సిన అవసరం ఎంత ఉంది. మనతో పాటు సాయిబాబా గారు ఉన్నారు. ఏదైతే లక్ష డప్పులు వేల గొంతులు వచ్చే నెల 7 తారీఖు అనుకున్నారో దాన్ని విజయవంతం చేయడానికి ఒక్కొక్కరిగా అయితే ముందుకు వస్తున్నట్లు ఇక్కడ కనిపిస్తూ ఉంది. అయితే సాయిబాబా గారు కూడా ఆయన వంతుగా ఆయన డప్పుతో పాటు మరో 100 డప్పులు ఎవరైతే కార్యక్రమానికి రాబోతూ ఉన్నారో దాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి ఆయన వంతుగా ఇలా 100 డప్పులను ఆయన సొంతంగా ఇవ్వడం జరిగింది. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే అన్న, చెప్పండి, ఇలా 100 డప్పులు స్పాన్సర్ చేస్తూ ఉన్నారని చెప్తా ఉన్నారు. దేనికోసం ఇదంతా? ఫిబ్రవరి 7వ తారీఖు నెక్లెస్ రోడ్లో జరిగే ఈ 1000 గొంతుగోల లక్ష డప్పుల కార్యక్రమం జయప్రదం కావాలనే ఉద్దేశంతో ప్రతి మాదిగ బిడ్డ బయటికి రావాలని చెప్పి న్యాయమైన పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మందకృష్ణ గారి నాయకత్వాన్ని సాంఘీభావం తెలపాలని చెప్పి 101 డప్పు నేను మాదిగ ఇంటలెక్చువల్ ఫోరం ఉపాధ్యక్షునిగా నేను ఒక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చీఫ్ మేనేజర్గా రిటైర్ అయ్యి విరామం పొంది తర్వాత ఇప్పుడు ఒక న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూ ఈ మాదిగ ఇంటలెక్చువల్ ఫోరానికి ఉపాధ్యక్షునిగా ఉన్నా కాబట్టి ప్రతి ఒక్కరిని మాదిగను చైతన్యం చేసే ఉద్దేశంతో మందకృష్ణ గారి నాయకత్వం బలపరచడానికి ఇప్పించడం జరుగుతుంది. ఓకేనా, ఒకవైపు 7 తారీఖు నాడు లక్ష డప్పులు వేల గొంతుల కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామంటారు, మరోవైపు వర్గీకరణ సాగదని చెప్పేసి మరికొంతమంది చెప్తూ ఉన్నారు. ఒకవైపు ప్రభుత్వం అనుమతులు ఇప్పటి వరకు తీసుకురా, లేదంటే ప్రభుత్వం అడ్డుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి గ్రామాల్లో అంటారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి మరి? ఎట్టి పరిస్థితుల్లో ఎవరు ఆపే ప్రసక్తే లేదు. ఇది సుప్రీంకోర్టు జడ్జిమెంటు, ఉత్తమమైన కోర్టు అది. దాన్ని ఎవరు కూడా కింద పరచాల్సిన అవసరం లేదు. న్యాయ వ్యవస్థనే వక్రీకరించే పరిస్థితి వస్తుంది అప్పుడు. కాబట్టి ఇంకా దేశంలోనే న్యాయం అనేది జరగదు. ఒకవేళ ఇట్లాంటి ఉద్దేశాలు ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళ విఘ్నతకు వదిలేయడం తప్ప ఇంకా వేరే ఉద్దేశం ఉండదు. ఎట్టి పరిస్థితుల్లో 100 అయినా 600 అయినా ఈసారి వర్గీకరణ జరిగే తీరుతుంది. ఓకే, ఒకవైపు లక్ష డప్పులు అని చెప్పి చెప్తా ఉన్నారు. సాధ్యమైతే లక్ష డప్పులు హైదరాబాద్ పట్టణానికి ఏరగలుగుతాయంటారా? లక్ష డప్పులు కాదు, 2 రాష్ట్రాల ప్రజలు 1 కోటి మంది ఉన్నారు మాదిగలు. ఇంటికి ఒక డప్పు అయినా 1 కోటి డప్పులు రావస్తాయి. లక్ష డప్పులు అది చాలా చిన్న ఫిగరు. 100% 1,00,000 డప్పుల పైననే వస్తాయి. జయప్రదం జరుగుతుంది. ఒకవైపు కళాకారులు గ్రామాల్లో తిరుగుతూ ఉన్నారు కదా, మీరు గ్రామాల్లో చూసి పరిస్థితి ఎట్లా ఉన్నాయి? మద్దతే ఉన్నారా, లేదంటే నిజంగానే భయంతో మందకృష్ణ ఇదంతా చేస్తుండ అనుకోవచ్చా ప్రచారం? మందకృష్ణ గారు ఎప్పుడు భయంతో ఎవరికి ఎప్పుడు మభ్యపెట్టలేదు. ప్రతి ఒక్క మాదిగ బిడ్డ కూడా వాళ్ళ ఉద్దేశంతో, సొంత నిర్ణయంతో, మందకృష్ణ బలంతో ముందుకొచ్చి ఈ జయప్రదం చేయడానికే మొగ్గు చూపుతున్నారు. అంటే మాదిగలేనా మరి మిగతా కులాలను కూడా కలుపుకోవచ్చు? వర్గాల వారు, సబ్బండ కులాల వాళ్ళు తెలంగాణ రాష్ట్రం కోసం ఏ విధంగా అయితే పాటుపడరో ఇప్పుడు మాదిగ వర్గీకరణ జరగాలని సబ్బండ కులాల వాళ్ళు కేవలం 1-2 కులాలు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా సాంఘీభావం తెలుపుతున్నారు మా ఎంఆర్పిఎస్కు. ఓకే అన్న, థ్యాంక్ యూ.